మొట్టమొదటిగా మహాదేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఈ నేటి దినమున కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి పల్లపురాజు గారికి, వారి యొక్క కుటుంబమునకును నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టి కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చాలా రోజులైన చూసి దేవుణ్ణి గణపరుస్తున్నాను. మీ అందరూ కూడా దేవుని కృపను బట్టి క్షేమంగా ఉండటం అనేటువంటిది నేను దాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. చాలా సంతోషం. మరి దేవుని యొక్క సంఘముతో ఎల్లవెల్లా కూడా మరి చక్కగా ఈ విధంగా కృతజ్ఞత కూడిక ఈ యొక్క సంవత్సరం చివరి దినాల్లో జరగడం ఎంతో ఉన్నతమైనటువంటి సంగతి. మన సహోదరులు క్రాంతి కుమార్ గారు ఒక సంగతి జ్ఞాపకం చేశారు. రాహాబు మాటలను ఆయన జ్ఞాపకం చేసినప్పుడు అవి చాలా విలువైనటువంటి మాటలు. ఇశ్రాయేలు దేవుని గురించి వినినప్పుడు గుండెలు కరిగిపోయినాయి అనేటువంటి మాట. అంటే ఇశ్రాయేలు దేవుడికి భయపడమే కాదు, తన ప్రజలకు కూడా భయపడ్డారు చుట్టుపక్కల జనం. ఎందుకనంటే ఆ ప్రజలతో దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతిని రాహాబు గ్రహించింది. ఎందుకంటే తన ప్రజలను ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక సంగతి ఏంటంటే, ఎక్కువ సాధారణంగా మనం జీవితాల్లో చూసేటువంటి గొప్ప విషయం ఏంటంటే జ్ఞాపకము చేసుకునుట అనేటువంటి మాట గురించి కొద్దిసేపు మీతో నేను మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. ఇది రిమెంబరెన్స్ అనేటువంటి ఇంగ్లీష్ పదం నుంచి మెమొరీ అనేటువంటి పదం నుంచి కూడా వచ్చింది. జ్ఞాపకము అనేటువంటిది చాలా విలువైనటువంటి మాట. తరచుగా మనం దీన్ని ఒకసారి మనం కీర్తన గ్రంథము 136వ కీర్తన మనం ఆలోచించినట్లయితే 136వ కీర్తనలో ఈ విధమైనటువంటి మాటలు మనం చూడగలం. 136వ కీర్తనలో 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. 136వ కీర్తన 23వ వచనము. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. చూడండి, దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట? దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మాట. మీకందరికీ ఇఫ్ యు లుక్ ఎట్ ఓల్డ్ టెస్టిమెంట్, ఒకసారి మనం పాత నిబంధన గ్రంథాన్ని కనుక అధ్యయనం చేసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? చాలాసార్లు క్రీస్తులో ఉండడం ఎంత ఆశీర్వాదకరమో చాలా మనం సంగతులు గ్రహించాలి. క్రీస్తులో ఉండడం, లోకంలో ఉన్నవాడు పాపం చేస్తే ఒకటి ఉంటుంది, క్రీస్తులో ఉన్నవాడు పాపం చేస్తే ఒకటి ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి వాడి మీద కేర్ ఒకలా ఉంటుంది, క్రీస్తులో ఉన్నవాడి మీద కేర్ ఒకలా ఉంటుంది. మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతున్నాను, అసలు దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఏ కారణాన్ని బట్టి? ఒకసారి ఆలోచిద్దాం. మనం ఆలోచించినట్లయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది సాధారణంగా ప్రస్తుత కాలంలో జరిగేటువంటిది ఏంటంటే, మనకు కూడా చాలా విషయాలు జ్ఞాపకం ఉంటాయి, కానీ మనకి దేవుడికి చాలా డిఫరెన్స్ ఉంది. జ్ఞాపక శక్తి మనకు ఉంటుందా ఉండదండి? మన జ్ఞాపక శక్తి ఎక్కువ పాపంతో నిండిపోవడం వల్ల మంచి విషయాలు తక్కువ గుర్తుంటాయి, చెడ్డ విషయాలు ఎక్కువ గుర్తుంటాయి. మన జ్ఞాపకాలు ఎక్కువ అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఎవడన్నా మనకి మంచి చేశాడు అనుకోండి, త్వరగా మర్చిపోతాం. మధ్యలో ఎవడన్నా కీడు చేశాడు అనుకోండి, ఇది ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుంది. కానీ దేవుని యొక్క జ్ఞాపక శక్తి అలాంటిది కాదు. దేవుని యొక్క జ్ఞాపక శక్తిని మనం తట్టుకోలేం. ఆయన జ్ఞాపక శక్తి ఎలా అంటేనంటే
మారు మనసు పొందితే క్షమింతాడు ఆయన. అది మనం తట్టుకోలేము. అది పెద్ద కుమారుడిలాగా. పెద్ద కుమారుడు తట్టుకోలేకపోతున్నాడు, చిన్న కుమారుడు తిరిగి వస్తాను. తట్టుకోగలిగాడా? ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు? తండ్రి ప్రేమ తట్టుకోలేకపోతున్నాడు పెద్ద కుమారుడు. తండ్రి ప్రేమ తట్టుకోలేకపోతున్నాడు యోనా. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మానవుడు తట్టుకోలేనంత గొప్పగా ఉంటుంది. ఆయన జ్ఞాపకము కానీ ఆయన యొక్క ఆదరణ కానీ మానవులు ఊహించే అంతగా అది ఉండదు. ఎందుకనంటే మానవుల యొక్క జ్ఞాపకము ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందనంటే ఒకని యొక్క తప్పునే ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటుంది, కానీ అతని యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకొని అతను మంచి దారిలో పెట్టాలనేటువంటిది దేవుని యొక్క అమోఘమైన కృప. దానికి తగినటువంటి ఉదాహరణలు బైబిల్లో మనకు ఎన్నో ఉన్నాయి. చూడండి, ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి, దేవుడి జ్ఞాపకం మొట్టమొదటిగా చేసుకున్నాడు. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. మీ పరిశుద్ధ గ్రంథాల నుంచి ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనము చూడండి. అక్కడ చెప్తున్నాడు, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునెను. చూడండి, ఏమేమి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను ఏం చేసుకున్నాడంటండి ఆయన? జ్ఞాపకము చేసుకునేను. దేవుడు భూమి మీద వాయువు వీసినట్లు చేయటం వలన నీళ్ళు ఏమైపోయి తగ్గిపోయినాయి. ఇప్పుడు దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడా చేసుకోలేదండి? అంతమంది జనములో కూడా దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొక సంగతి కూడా మనం చూడొచ్చు ఇదే సంగతిలో. దేవుడు తన నిబంధనను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తన నిబంధనని అంటే దేవుడు ఏదన్నా వాగ్దానం చేశాడంటే, ఇప్పుడు సాధారణంగా చూడండి, మానవుడికి అలవాటు ఏంటంటే వాగ్దానాలు చేసి మర్చిపోవడం అలవాటు. అవునండి, కొంతమంది ఇంకా ఇష్టానుసారంగా వాగ్దానాలు చేసేస్తారండి. ఎలా అంటే, ఇంకా యొప్తా ఉన్నాడు చూసారా, యొప్తా లాంటి వాగ్దానాలు చేసి బలైపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు ఏమన్నాడనంటే, యొప్తాను అసలు దేవుడు ఏం అడగలేదు. అయినప్పటికీ ఏమన్నాడనంటే, ఒకవేళ నేను యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఏమన్నాడండి, ఏది ఎదురొస్తే అది బలిచ్చేస్తానన్నాడు. బహుశా యొప్తా ఏమి ఎదురొస్తుందని అనుకుని ఉంటాడు? ఏ గొర్రె పిల్ల ఎదురొస్తుందేమో అనుకున్నాడేమో. అది ఇచ్చేద్దాం కదా, సింపుల్గా అయిపోద్ది. కానీ కుమార్తె ఎదురొస్తుంది అక్కడ. ఇప్పుడు ఆయన చేసినటువంటి, ఇప్పుడు దేవుడు అడగలేదు అదేమీ కూడా. కానీ ఒక విషయం ఏంటంటే, ఆ యొక్క నిజంగా ఆ కుమార్తెను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆమె తండ్రి చేసిన వాగ్దానాన్ని తప్పలేదు. ఆమెలో అవనేటువంటి విషయం. కానీ యోక్తది బుద్ధిహీనత. ఎందుకనంటే ఆవేశపూరితంగా భవిష్యత్తు ఆలోచించకుండా చేసే వాగ్దానం. మన మాటల్లో ఎప్పుడు కూడా బుద్ధిహీనత ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లే, అందుకే అన్నాడు, ఏదన్నా చెయ్యాలనుకుంటే అది చేసేయాలి తప్పది. ఒకవేళ చెయ్యలేని పక్షంలో నువ్వు అది మొక్కు కొనకుండిటే ఏమన్నాడండి, మేలు. మన ఆవేశంతో వాగ్దానాలు చేస్తాం, కానీ దేవుడు ఆవేశంతో చేయడు. తన శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని చేస్తాడు ఆయన. ఎలా అంటే, ఒకసారి మీరు చూడండి, ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే వాట్ గాడ్ ప్రామిసెస్ టు యూ దట్ విల్ బి రిమెంబర్డ్ బై గాడ్ అగైన్. అంటే మళ్ళా దేవుడి చేత ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకోబడుతూ ఉంటుంది. చూడండి, మీరు కనుక ఆదికాండం 9వ అధ్యాయం 16లో వాడు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, ఇదే విషయంలో మనం చూసినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంది, ఆ ధనుస్సు మేఘములో నుండిను నేను చూడండి, అక్కడ ఏమంటున్నాడు, నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. చూడండి, దేవుడు అక్కడ చెప్తున్నాడండి, ఏం చేశాడనంటే అక్కడ జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. అందుకే 17వ వచనంలో అంటున్నాడు, మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదే అని. చూడండి, నిజానికి అక్కడ ధనుసు ఒకటి, అంటే మనం జనరల్గా అది ధనుసు అనకూడదు, అంటే తెలుగు
ట్రాన్స్లేషన్స్లో అది అలా వాడబడిందేమో కానీ అది ఇంద్రధనుసు కంటే అది తెలుగు తర్జుమాలో ఆ పదాన్ని వాడాను. నిజానికి అది ఇంద్రధనుసు అని కాదు, అది మన రెయిన్బో అంటూ ఉంటాం. సో ఇది దేనికి గుర్తు? మరలా నేను భూమిని ఈ విధంగా నాశనం చేయను. మీరు గమనించండి, ఒక మాట అడుగుతున్నాను నేను, దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకున్నాడా లేదా ఈ విషయంలో? నిలబెట్టుకున్నాడా నిలబెట్టుకోలేదంటారా? నిలబెట్టుకుని ఉంటే ఈరోజు ఇక్కడ ఎవడ మనం కూర్చోం, ఎప్పటికెప్పుడు కొట్టుకుపోయాం వరదలను ఉంటామండి. దేవుడు ఏమన్నాడంటే మరలా నేను ఎలాంటిది రప్పించను. ఈ రోజుకి దేవుడు రప్పించలేదు. అక్కడక్కడ వరదలు కలిసి ఆ రోజు ఇంక భూమి అంతటినీ ముంచేసాడు. ఈరోజు అక్కడక్కడ వరదలు ఉన్నాయి తప్ప, ఫ్లడ్స్ ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా అక్కడ మాత్రం భూమి అంతా కూడా ఏమైపోయింది? వరదల చేత నశించిపోయారు. దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజుకి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మన 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 స్థితిగతులను బట్టా, లేదంటే ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టా? దేన్ని బట్టి? చాలాసార్లు మన అభిప్రాయపడేది ఏంటంటే, నేను దేవుడికి ఏదో మేలు చేసి ఉంటాను, అందుకే ఆయన మురిసిపోయి నన్ను ఇంకా 2 రోజులు ఎక్కువ బతికించేస్తున్నాడు అనుకుంటాం మనం. చాలా సందర్భాల్లో నేను ఇంతగా బ్రతకడానికి కారణం నా నీతే కారణం అనుకుంటాం చాలాసార్లు. కానీ మనం అందరమును ఆయన ఒకవేళ, అందుకే అంటుంటాడు, ప్రభువా నువ్వు దోషాలు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడంటే, నీ ముందు శపించావంటే ఎవడు నిలవలేడు. అయినను నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడు ఎప్పుడూ కూడా చూడండి, చాలా సందర్భాల్లో, ఇంకొక సందర్భాన్ని మనం చదువుదాం. ఒకసారి దేవుడు సొదొమ గొమొర్రాల మీద ఏం కురిపించాడండి? అగ్ని గంధకాలను కురిపించాడు. అంతకంటే ముందు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నేను చేయబోయేటువంటి దాన్ని అబ్రహాముకు తప్పనిసరిగా నేనేం చేస్తాను? నేను ఖచ్చితంగా తెలియజేయకుండా ఉండను. కాబట్టి దేవుడు ఏమన్నాడనంటే, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను ఏం చేస్తున్నాడు? నాశనము చేస్తాననే సంగతిని ముందుగా తెలియపరిచాడు. కానీ అబ్రహాము ఏమని మాట్లాడాడు? దేవునితో ఒక మాట మాట్లాడాడు. అబ్రహాము ఏం మాట్లాడాడు దేవునితో చూడండి ఒకసారి. అబ్రహాము ఆదికాండములో ఏమన్నాడో చూడండి, మనం ఆలోచించినట్లయితే. చూడండి 18వ అధ్యాయంలో చూడండి, 20వ వచనంలో చూడండి. 18:20 మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను. చేయని ఎడల నేను నన్నగా తెలుసుకుందనను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సోదం వైపుగా అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిల్చుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను ఏమన్నాడు? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము, దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనం చేసేస్తావా తండ్రి అని అడిగాడు. తర్వాత ఏమన్నాడో చూడండి. అక్కడ అనేటువంటి మాట, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక, ఎంతమందిని చూపించాడండి? 50 మందిని. చివరికి ఎంత దాకా వచ్చింది? అది 10 మంది దాకా వచ్చింది. ఏం చేయాలి దేవుడు? ఒకవేళ అబ్రహాం ప్లేస్లో మనం ఉండుంటే ఏమందాం? మీరు ఆలోచించండి. అబ్రహాం ప్లేస్లో మనం ఉండుంటే ఏమంటాం? చెప్పండి. ఒక రకంగా మానవ రీతిగా ఆలోచిద్దాం. నన్ను వదిలేసి మంచి ఆక్రమించేసుకున్నాడు లోతు, డెఫినెట్గా చేయంటాను. అబ్రహాము యొక్క నీతి చూడండి. ఎందుకంటే నిజంగా అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి ఏమొచ్చిందండి? గొడవ వచ్చింది. దానివల్లే కదా దేవుడు అన్నాడు, నీది నువ్వు ఎంచుకో, నాది నేను ఎంచుకో అంటే, దూరంగా షోయరు చాలా మంచి ప్రాంతం అని చెప్పి లోతు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమి ఎంచుకున్నారు? సొదొమ గొమొర్రా పట్టణం. ఒకవేళ అబ్రహాం ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? లోతు
నిర్ణయం తీసుకునేటప్పుడు నిజంగా చూడండి, లోతు ఏమి నిర్ణయం తీసుకున్నాడు? ఏది ఎంచుకున్నాడు? ప్రాంతాన్ని చూడడానికి చక్కగా అందంగా ఏదైతే కనిపెడుతుందో ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు లోతు. కానీ అబ్రహాము లోతు ఇక్కడ సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది అని అంటే మీరు గమనించండి. మీరు ఒకసారి ఎప్పుడైనా ఒక ప్రశ్న మన జీవితాల్లో వేసుకోండి, మనకు హాని చేసిన వాడు నాశనాన్ని మనం కోరుతున్నామా? అలా అయితే నువ్వు క్రైస్తవుడు కాదు. అబ్రహాము యొక్క నీతి ఏంటంటే అక్కడ మాత్రం వారు ఏం చేశారనంటే, ఖచ్చితంగా ఏం చేశాడనంటే, లోతు గురించే ఈ ఆవేదన అంతా ఎవరికి? అబ్రహాముకి. ఇప్పుడు అడుగుతున్నాడు, 50 మంది ఉంటే రక్షిస్తావా? ఈ చివరికి ఎక్కడి దాకా వచ్చేసాడు? 10 మంది దాకా వచ్చేసాడు. ఒక విషయం ఏంటంటే అసలు 10 మంది కూడా లేరు అందులో. ఇప్పుడు ఏం చేయాలి? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాం ఎక్కడి దాకా వచ్చాడు? 10 మంది దాకా వచ్చాడు. అక్కడ 10 మంది ఉన్నారా? లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? మొత్తం సొదొమ గొమొర్రా అంతా కాల్చేయాలి. కానీ దేవుడు అలా కాల్చలేదు. చూడండి దేవుడు ఏం చేశాడో చూడండి. మన కనుక ఆలోచించినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనంలో ఏముందో చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా ఉంది మన పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు చూడండి, ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును ఏం చేశాడండి? జ్ఞాపకము చేసుకొని. ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడండి? ఒక్కడ బత్తిపోడు అయ్యుండుట మిగతా వాళ్ళకి ఎంత ఆశీర్వాదకరం ఉండేది. చూడండి, అబ్రహామును ఏం చేశాడంటే నేను జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతను ఏం చేశాడు? దీనికి అంతటికి కారణం ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన? అంటే ఇతరుల రక్షణ గురించి అంతలా మొరపెట్టాడు ఆయన. ఎవరు? అబ్రహాం. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ మానవుడైతే ఎలా ఉంటాడు? ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా, అందుకే మన దీన దశలో ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన లెక్క ప్రకారం అక్కడ 10 మంది లేరు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతును కూడా కాల్చేయాలి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతును ఏం చేశాడంటండి? తప్పించాడు. ఈరోజు ఆలోచించండి, ఎప్పుడూ కూడా భూమి మీద 2 రకాల ప్రజలు ఉన్నారు. క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటి? దుష్టుల పట్ల, లేదంటే నేరస్తుల పట్ల, అవిధేయుల పట్ల అబ్రహాము లాంటి తత్వాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజు పాపుల పట్ల వారు రక్షించబడాలని మనం వారికి నుదించి ప్రార్థన చేస్తున్నామా? దేవుని మొరపెడుతున్నామా? ఇక్కడ అబ్రహాము లాంటి గొప్పవాడు. చూడండి, అబ్రహాం ఏమీ చిన్నవాడు కాదు. విశ్వాసం అనేది ఏంటండి? ఆయన తండ్రి, ఆయనతో మాట్లాడుతున్నాడు. పైగా మాట్లాడేటప్పుడు కూడా బూడిద ధూళి లాంటి వాడిని, నేను అలాంటి వాడిని మాట్లాడుతున్నాను నీతోటి. బూడిద ధూళి లాంటి వాడిని ఎలా పోల్చుకున్నాడు తాను? బూడిద ఎలా పోల్చుకున్నాడండి? మీరు బూడిద అంటే ఎక్కడ కనపడుతుంది మీకు? పొయ్యిలోకి వెళ్తే అక్కడ కనపడుతుంది బూడిద. ధూళి ఎక్కడ ఉంటుంది? గాలిలో ఉంటుంది. అబ్రహాము తాను ఎలా పోల్చుకున్నాడండి? మనం బంగారంతో పోల్చుకుంటాం మళ్ళీ, మనం వజ్రంతో పోల్చుకుంటాం మళ్ళీ మనం. కానీ అబ్రహాము లాంటి వాడు బూడిద ధూళితో పోడుకున్నాడు తను. మనలను మనం పోల్చుకోవడంలోనే ఉంది కృతజ్ఞత, నిజమైన కృతజ్ఞత దేవుని పట్ల. అందుకే అన్నాడు, నీకు నీవే బుద్ధిమంతుడు అని అనుకోవద్దు. నువ్వు ఖచ్చితంగా నువ్వు ముందు ఆయన ముందు ధూళి లాంటి వాళ్ళము, బూడిద లాంటి వారమే మనందరం కూడా. ఆయన యొక్క కృపాసనముని మీద ఆధారపడి ఈరోజు వరకు మనం బ్రతుకుతున్నాం. ఇంకొక విషయాన్ని చూడండి, ఒకవేళ మానవుడు అయితే ఎలా ఉంటాడు? చూడండి, మానవుడు ఏం చేస్తాడనంటే దేవుడి యొక్క ప్రేమ ఎలాంటిది ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఇశ్రాయేల్ జ్ఞాపకం చేసుకున్నాడు, సొదొమ గొమొర్రాని జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత నోవాహు కుటుంబీకుల్ని, ఆ యొక్క ఓడలో ఉన్న వారందరిని ఏం చేసుకున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చివరికి యోసేపును కూడా ఏం చేసుకున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ యోసేపు జీవితంలో ఒక సంఘటన జరిగింది. అది చూడండి, ఏం చేశాడంటే ఇక్కడ దేవుడికి మానవుడికి, యోసేపుని మానవులు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు.
సాధారణంగా మనం ఎక్కువగా ఆశించేది ఏంటంటే దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి టైంలో ఎక్కువగా మనుషుల దయ ఆశిస్తాం మనం. సాధారణంగా మానవులం కాబట్టి ఇతరుల దయ. కానీ మానవుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే యోసేపు కాలంలో ఎలా ఉన్నాడో అలాగ ఉంటాడు. యోసేపు కాలంలో చూడండి ఏం జరిగిందో. ఆదికాండం 40 అధ్యాయం 22వ వచనంలో చూడండి ఎలా ఉందో. ఆదికాండము 40 అధ్యాయము 22వ వచనం. అయితే మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని ఏం చేశాడండి, వేలాడదించిన. పానదాయకుడు, భక్ష్యకారుడు, వీళ్ళిద్దరి గురించి ఒకటి చెప్పాడండి కళ. ఎవరు? యోసేపు చెరసాల్లో ఉండగా ఇద్దరి గురించి కళ చెప్పాడు. ఒకడు విడిపించబడతాడు, ఒకడు ఏమైపోతాడు, చనిపోతాడని. ఈ విడిపించబడినోడితో మాట చెప్పాడండి, నువ్వు వెళ్ళిన తర్వాత దయచేసి నన్ను మర్చిపోకని చెప్పాడు. ఎవరు? యోసేపు. కానీ వీడు సేఫ్ అయిన తర్వాత మర్చిపోయాడు. చూడండి ఏముందో అక్కడ బైబిల్లో. మనం ఆలోచిస్తే 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకొనక అతన్ని ఏం చేశాడు, మర్చిపోయాడు. చూసారా, మానవుడికి దేవుడికి అంత డిఫరెన్స్ ఉందండి. మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోవాలనుకున్నటువంటి ఆయన దీనత్వంలోకి మనం వెళ్ళగలగాలి. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే మిగిలావు అనుకోండి, ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు? ఎన్నండి ఇప్పుడు లెక్కల ప్రకారం? ఎంత, ఎన్ని కోట్లు అయ్యి ఉండొచ్చు నాకు తెలియదు. నేను చాలా కాలం క్రితం చదువుకున్నాను. అంటే ఎన్ని కోట్ల జనం అన్నది ఎన్ని ఉండొచ్చు? 1000 అండి, 40 అండి. మన దేశంగా మొత్తం ప్రపంచం అంతా, మన దేశం 130 అలాగా ఖచ్చితంగా షూర్, ఖచ్చితంగా ఒక 900-1000 కోట్ల మంది దాకా ఉండొచ్చు. ఈ 1000 కోట్ల మందిలో మనం ఒకడం. మిగతా ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఇంకా? దేవుడు కృప ఎంత గొప్పదంటే ఈ 1000 కోట్ల మందిలో ఒక్కడో నువ్వు అయిపోయింది, మిగతా కోట్ల మంది నేను మర్చిపోయినా ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటే ఫ్యూచర్ ఉన్నట్టే. భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంది? దేవుడు జ్ఞాపకం చేసుకోవడం మీద ఆధారపడి ఉంది. అందుకే యోసేపు ఏమీ బాధపడలేదండి. ఏమన్నాడంటే చూడండి, మనమైతే ఏం చేస్తాం, వాడు మర్చిపోడండి. సాధారణంగా మానవుడు ఎప్పుడు కూడా తన మనుగడ ముందు చూసుకుంటే ఇతను సేఫ్ అయిపోయాడు కాబట్టి ఎవరు మర్చిపోయాడండి? యోసేపుని మర్చిపోయాడు. అందుకే యోసేపుని మర్చిపోయాడు. అయ్యా యోసేపు మంచోడేనయ్యా, లేదంటే యోసేపు మంచోడు గొప్పోడని ఏం చెప్పలేదు. వెళ్ళి బయట ఇంతగా కళ ఎవరి ద్వారా వీడు తెలపబడ్డది? యోసేపు ద్వారా. బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయాడు. కానీ యోసేపుని ఎవరు మర్చిపోలేదు? దేవుడు మర్చిపోలేదు. వాడు గమనించండి, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉన్నామా? దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడా? దేవుడు ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఏం కనపడుతుంది మన జీవితంలో? జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు ఆయన. కనుక దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నోవాహు రక్షించబడ్డాడు. లోతుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోతు ఏం చేయబడ్డాడు? అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, లోతు రక్షించబడ్డాడు. ఇప్పుడు ఈ రోజున దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులందరూ కూడా ఆయన వదిలేసినా మర్చిపోయినా దేవుడు మాత్రం వదిలేయలేదు. దేవుడితో కలిసి నడిచేటువంటి మానవుడి ఎడల ఏదో రోజు నిరూపించబడేది ఏంటో తెలుసా? దేవుడితో కలిసి మంచేసిన అతని వెనకాల అందరూ మర్చిపోయినప్పటికీ అతని వెనకాల ఏదో దేవుని శక్తి ఉందని ప్రపంచం అంతా తెలుస్తూ ఉంటుంది. ఆ రోజు ప్రపంచం అంతా దేవుని కనపరుస్తూ ఉంటారు. ఇది మామూలు విషయం కాదు. అబ్రహాం వెనకాల దేవుడు ఉన్నాడు, యోసేపు వెనకాల దేవుడు ఉన్నాడు, దానియేలు వెనకాల ఎవరున్నారండి? దేవుడు. బబులోనంతా కూడా ఒక్కటైన దానియేలును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంటే ఆ సింహాలను హాని చేయకుండా ఏం చేశాడండి? కాపాడాడు. ఎప్పుడన్నా హౌ యు ఫీల్ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేటువంటి సంగతి మనం ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. దేవుని యొక్క జ్ఞాపకాల్లో మనం ఉంటే ఎంత ఆశీర్వాదకరం అది. ఇంకా గొప్ప సంగతి ఏంటో తెలుసండి, దేవుని జ్ఞాపకాల్లో ఉండడం వల్ల. నిన్న ఒక ప్రశ్న అడిగారండి నన్ను, అయ్యా శ్రమలు వస్తున్నాయి మాకు, అయితే ఆ శ్రమలు పాపాన్ని బట్టి వస్తున్నాయా నీతిని బట్టి వస్తున్నాయా మాకు తెలియట్లేదు, ఎలాగండి అని. దేన్ని బట్టి వచ్చినా ఆశీర్వాదకరం అని చెప్పాను నేను. ఒకవేళ పాపాన్ని బట్టి మిమ్మల్ని దేవుడు శ్రమ పెడుతున్నాడండి, అది కూడా ఆశీర్వాదకరమే.
ఎందుకంటే తన పరిశుద్ధతలో పాలు పొందుటకే దేవుడు ఏం చేస్తున్నాడండి? శిక్షిస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా మీరు చూడండి, ఒక సంగతిని ఎప్పుడు మర్చిపోను దావీదు విషయంలోంచి. దావీదుని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడో గొర్రెల కాపరికి ఉన్నటువంటి దావీదుని ఏం చేశాడు? దేవుడు రాజుని చేశాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు, మీరు కనుక ఆలోచిస్తే దావీదు విషయంలో అక్కడ అందరూ వచ్చేసారండి. ఎవరిలాగా అభిషేకించబడ్డానికి వచ్చారండి వాళ్ళందరూ కూడా. అయితే సమూయేలు ఎత్తు రూపం అన్నీ చూస్తున్నాడు. సాధారణంగా ఏం చూస్తారో ఎత్తు రూపం. కనుక ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతను ఎత్తునైను రూపంనైను నువ్వేం చేయొద్దు అంటున్నాడు? లక్ష్య పెట్టొద్దు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడం. ఆయనకు అవసరం కూడా లేదు. మనం ఎక్కువగా ఏ అయితే లక్ష్య పెడుతూ ఉంటామో, మనం ఎక్కువగా ఫ్యూచర్ దేని మీద లక్ష్య పెడతాం? మనం ఒకడు ఫ్యూచర్ని దేని మీద లక్ష్య పెట్టుంటుంటాం? అతనికి ఉన్న ఆస్తులను బట్టి అంచనా వేస్తాం అతని ఫ్యూచర్ని మనం. కానీ మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడం, లక్ష్య పెట్టలేదు. అందుకే అన్నాడు, దేవుడు మనుషులు పై రూపములు లక్ష్య పెట్టుదురు, కానీ దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. అప్పుడు ఇంకా ఎవడన్నా ఉన్నాడా అంటే కడసారుడు ఒకడు ఉన్నాడు. ఎవరండి? కడసారుని ఎందుకు తీసుకురాలేదు ఇక్కడికి? కడసారుని మర్చిపోయారు వీళ్ళు. కడసారుని ఏం చేశారండి? మర్చిపోయారు. అంటే అతను పనికిరానివాడు, అతను ఏదో గొర్రెలు కాసుకున్నాడు, అతను ఎందుకులే అతను గొడవని వదిలేశారు అతన్ని. వీళ్ళందరూ కూడా చక్కగా లైన్లో నిలబడ్డారు. దేని చేత అభిషేకించబడ్డానికి? రాజుగా అభిషేకించబడ్డానికి. కానీ వీళ్ళందరూ మరి నిజంగా ఎంత అప్సెట్ అయిపోయారు తెలియదు వీళ్ళందరూ. ఎందుకంటే వచ్చారు కదా, పోటీలోకి దిగారు కదా. కానీ దేవుడు ఏమన్నాడనంటే ఒక మాట అన్నాడు తెలుసండి, అతడు ఎక్కడున్నాడు? ఇదిగో గొర్రెలు కాస్తున్నాడు కడసరుడు, అతను వచ్చు వరకు మనం ఇక్కడ నిలిచి ఉందము. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ఆయన అనుకున్నటువంటి ఆ నాయకుడు వచ్చే వరకు కూడా అక్కడ వెయిట్ చేద్దాం అంటున్నాడండి. ఇప్పుడు దావీదుని రాజుగా ఏం చేశాడు దేవుడు? దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎంత మంచిదో తెలుసండి. ఒకసారి దావీదు లైఫ్ని చూద్దాం, చివరిగా చెప్పిన ముగిస్తాను. దావీదుని దేవుడు అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో కష్టాలు పడి, నిజానికి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆయన యొక్క ప్రభావం, ఆయన ఘనత ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీకు అందరికి తెలిసిన విషయమే. గొల్యాతును దావీదు ఏం చేశాడు? ఇది అందరికీ తెలిసిన విషయమే. గొల్యాతును దావీదు ఢీ కొట్టాడు. ఎలా అంటే ఒడిసెలతో ఏం చేశాడు? కొట్టాడు. అక్కడి నుంచి మొదలైంది. వెంటనే వాళ్ళందరూ కూడా సౌలుకు 1000 కొలది, దావీదుకి ఏమన్నారండి? 10,000 కొలది. సో ఇది సౌలు తట్టుకోలేకపోయాడు. ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు నిలిచాడట. బైబిల్లో చాలా రకాల చూపుల గురించి ఉందండి, అందులో విషపు చూపు నిలిపాడట సౌలు. ఎప్పుడు దొరుకుతాడా దావీదుని మొట్టి పెట్టాలి. కానీ ఒక మాట ఉంది బైబిల్లో, సౌలు కుటుంబం అంతకంతకో నీరసిల్లును, దావీదు కుటుంబం అంతకంతకో అభివృద్ధి చెందినండి. ఎందుకంటే దావీదు కుటుంబం మీద ఆయన కృప ఉంది. అయితే దావీదుకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమన్నాడు తెలుసండి? నీ సింహాసనం మీద, అంటే ఇప్పుడు దావీదు రాజు, అతనితో ఏమంటున్నాడంటే నీ సింహాసనం మీద ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. అందుకే దావీదు యొక్క వంశములో నుంచి ఎవరు వచ్చారండి? అందుకే ఆయన వెళ్ళిపోతుంటే ఆయన గురించి మాట్లాడిన మాట ఏంటంటే, దావీదు కుమారుడా మమ్మల్ని ఏం చేయమంటున్నారండి అంటే, యేసు క్రీస్తు దాకా కూడా శరీర సంబంధమైన వంశావళి దావీదు. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణం అది. ఎంత గ్రాండ్గా వెల్కమ్ కలిగించండి. దావీదు పట్టణమందు పుట్టాడు ఆయన. అయితే ఒక విషయం తెలుసా, దేవుడు దావీదుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక సంగతి ఏంటో తెలుసండి, దేవుడు దావీదు మంచి చేసినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, తప్పు చేసినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఆయన సంకల్పంలో ఉండేటువంటి వారిని శిక్షించుట కూడా ఆశీర్వాదకరమే. అందుకే దావీదుని దేవుడు చెప్పేశాడు, ఏమన్నాడంటే స్థిరంగా ఉంటాడు. అంటే దావీదు తర్వాత ఎవరు వచ్చారు మళ్ళీ సింహాసనం మీదకి? సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత మళ్ళీ అలా వచ్చాడు. ఆ వంశం అలాగే కొనసాగింది. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, దావీదు తప్పు చేశాడు. మనమైతే ఏం చేస్తాం? ముందు సంకల్పం నుంచి అవతలాడేస్తాం.
మన ప్లాన్లో వేసుకుంటే నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు సరిగ్గా లేవు కాబట్టి తీసి పక్కన వేస్తాం మనం అయితే. కానీ దేవుడు ఆడలేదు. ఎస్, నేను ఒక వాగ్దానం చేశాను, నిరంతరము నీ కుటుంబంలోంచి ఒకడు వస్తాడు. ఇప్పుడు దావీదు తప్పు చేసినందుకు తీసేస్తే దేవుడు కృపా బాహుళ్యం కలిగినవాడు, ఆయన విశ్వాస్యత తరతరములు నిల్చును. కనుక దావీదుని వెంటనే ఇదిగో ఇప్పుడు ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదని అనలేదు. ఆ తప్పేంటో చెప్పి అతనికి పశ్చాత్తాపం వచ్చేలా చేసి మరలా తన సంకల్పాన్ని యథావిధిగా కొనసాగిన గనుడు దేవుడు. ఇప్పుడు మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనం తప్పు చేసినప్పుడు కూడా మనల్ని గద్దించడం ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? ఆయన మనల్ని వదులుకోవాలనుకోవట్లేదు. ఆయన వదులుకోవాలని అనుకోవట్లేదు. ఏం చేస్తున్నాడంటే దాని ద్వారా పశ్చాత్తాపానికి వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. అందుకే ఇక్కడ ఒకటి గమనిస్తూ ఉంటుంది, ఒకవేళ దావీదుని కనుక దేవుడు శిక్ష ఇవ్వకపోతే ఈరోజు మనందరం కొంచెం వేస్తాం దేవుని మీద. అంటే నువ్వు పక్షపాతివి కదా, ఎందుకంటే నిన్ను నమ్ముకున్నవాడు తప్పు చేస్తేనేమో నువ్వు వదిలేస్తావు. ఒకవేళ నిన్ను నమ్ముకోవాలన్నాడు ఏమన్నా చేస్తే వెంటనే భస్మం చేసేస్తామని మనం వేసేస్తాం ప్రశ్న. ఎందుకంటే వెనక ముందు ఆలోచించకుండా మనం ప్రశ్న వేసేయడం అలవాటు కాబట్టి వెంటనే ప్రశ్న అడిగేస్తాం మనం. కానీ వెంటనే ఏం చేశాడు? నిజంగా ప్రశ్న అడుగుతాం మనం. నేనైనా అడుగుతాను, అబ్రహామునైనా అడుగుతాను. వెంటనే అడిగాడు, వెంటనే ప్రశ్న అడుగుతాం మనం. ఏమనంటే దావీదుని ఎందుకు కొనసాగించో, వెంటనే ఎందుకు అతను తప్పు చేశాడు కదా అని మనం అంటుంటాం. కానీ దావీదుని ఎందుకు ఉంచాడు అంటే తన సంకల్పం నెరవేరాలి. మరి సంకల్పం నెరవేరేవాడు పాప అయితే కుదురుతుందా? కుదరదు. కాబట్టి అతనికి శిక్ష వేయుట ద్వారా అతను ఆయన పరిశుద్ధతలో పాలు పొంది చివరికి ఏమంటున్నాడనంటే ఆయన మాట అన్నాడు, ఒక చక్కని మాట కీర్తన గ్రంథంలో అన్నాడు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి ఏమనుకున్నాడండి, దూరం చేయకో. ఏడ్చాడండి అతను. ఒక విషయం గమనించండి, క్రీస్తులో ఉన్న వారికి ఒకవేళ మీరు మంచి చేసి దేవుడు ఆశీర్వదిస్తే మంచిదే, కానీ తప్పు చేసినప్పుడు శిక్షించడం కూడా ఆశీర్వాదకరమే. అందుకే క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నట్టు. మరి లోకంలో ఉన్నవారికి ఇది ఉందా? దేవుడు సంకల్పం అదే. ఇంకో కొత్త నిబంధన ఉదాహరణ చూస్తాం మనం. ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? పేతురుని ఏర్పరచుకున్నాడు. మీకు బాగా తెలిసిన విషయమే. ఏం చేశాడండి ఆయన? పేతురుని ఏర్పరచుకున్నాడు. పేతురు శిష్యుల్లో ఆయన కూడా వచ్చాడు. పేతురు ఆయన శిష్యుల్లో ఆయన కూడా వచ్చినప్పుడు మీరు చూడండి, అడుగడుగున పేతురికి అంటే ఆయనకి సహజ స్వభావంగా పేతురు ఎలాంటి వాడండి, కొంచెం అంటే ఆవేశం ఎక్కువండి. మనమైతే ఎందుకంటే బాబు అలా ఆవేశపడిపోతాం పక్కనెడేస్తాం ఆవేశపరుడిని. ఆవేశం ఉండకూడదని చెప్పి మనం 4 ఖండించేసేదాకా వదలనాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అతని యొక్క జ్ఞానము ద్వారా టైం ఇస్తూ అతను మంచి సాత్వికుడిగా, యేసుక్రీస్తు కోసం తలక్రిందులుగా సిలివేసి అంత సాత్వికుడిగా తయారు చేసేసాడు. ఎవరు? పేతురుని. మనం వెంటనే టక్కనేమంటాం, ఏమంటే అంత ఆవేశం ఉండకూడదండి, కుదరదండి అని అంటాం మనం. ఏంటంటే పేతురు చెవి నరికేసావు అయితే అవతల పో, చెవి నరికేవాడు నా రాజ్యానికి పోతుడు కదా అంటాం మనం. అవునండి, టక్కనే చెవి నరికేశాడండి. ఓ రోజేమో ఏం చేశాడు, ఓ రోజు ఏం చేశాడంటే నువ్వు చలి కాచుకుంటే నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అంటే ఆయన ఏమన్నాడండి, ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు. ఏంటి అంటే ఈ విషయం యేసుప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు ఆయనకి. కానీ దేవుడు అలా క్షమించుకుంటూ వచ్చాడు. కానీ పేతురు పక్కకెళ్ళి క్షమాపణ అడుగుతున్నాడు. మీరు గమనించినట్లయితే భక్తులందరూ కూడా ప్రతి విషయంలో బలవంతులను మీరు అనుకోవద్దు. భక్తులు బలహీనులే, కానీ వాళ్ళు బలహీనంలో నుంచి దేవుని శక్తి వల్ల పరిపూర్ణులు అయ్యారు. వాళ్ళు ఈ భూమి మీద మానవుడు బలహీనుడే, కానీ ఆ బలహీనుడిని కూడా ఆయన శక్తి ద్వారా బలవంతుడిగా నిలబెట్టేటువంటిది ఆయన జ్ఞానానికి సొంతం. అది ఆయన చేసుకోగలిగాడు. అందుకే పేతురు విషయంలో అంటాడు, పేతురు 2 పత్రికలు రాశాడు సంఘాలకి. పేతురు గారు 2 పత్రికలు రాశాడు. చాలా చోట్ల అపోస్తుల కార్యాల్లో పేతురు ఎంతో సువార్త చేశాడు. ఈ అంతటి కారణం ఏంటంటే దేవుడు తన బిడ్డల్ని ఏం చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం చాలా విషయాలు చూస్తాం ఈ కొద్ది సమయాల్లో. ఒకటి ఏంటంటే ఆయన నోవాహును వారి కుటుంబాన్ని ఏం చేశాడంటే ఆయన
జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోది ఏంటంటే ఆయన సొదొమ గుమ్మర ప్రాంతాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ యొక్క ప్రాంతాల్లో లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు. మూడో సంగతి ఏంటంటే ఆయన యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన దావీదుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఆయన పేతుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. వీళ్ళందరి జీవితాల్లో మిస్టేక్లు ఉన్నాయంటే ఉన్నాయి. కానీ మనకు ఆయనకున్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన త్రోసి వెయ్యక తన పరిశుద్ధతలో పాలు పొందుకొని నిలబెట్టుకోగల సమర్థుడు అండి. ఆయన నిలబెట్టుకున్నాడా లేదండి? నిలబెట్టుకున్నాడు. ఎంత నిలబెట్టుకున్నాడు. అందుకే ఒక మాట అంటుంటాడండి. ఏమంటుంటారో చూడండి. అపోస్తుల కార్యములో 20వ అధ్యాయంలో పౌలు గారు సంఘమును అప్పగించేటప్పుడు ఎవరికి అప్పగించాడో చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో చూడండి ఆయన ఏమంటున్నాడనంటే 20వ అధ్యాయము 32వ వచనంలో చూడండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాచ్ఛం అనుగ్రహించుటకును ఏమంటున్నాడండి? శక్తిమంతుడు. ఎవరో సాధారణంగా మనం దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తుంటాం చాలాసార్లు. ఇప్పుడు ఎవరన్నా చూడండి, కొన్నిసార్లు మాకు కూడా అలాంటివి ఎదురవుతున్నాయి. అక్కడ సువార్తలు ప్రాణిందాం అంటే ఒకడు వచ్చి అంటుంటే నా పరిగెడ అది మారడండి అంటే నువ్వు స్పెషలా? నువ్వు మారినోడేమో మర మనిషిని మారలేడేమో. మనం ఏమనుకుంటుంటే మన గురించి హై ఎక్స్పెక్టేషన్ చేస్తాం. ఎందుకంటే మనం మారగలిగాం. ఇక్కడ విషయం ఏంటంటే అసలు మారడం మారకపోవడం అనేటువంటిది ఒక విషయం చెప్పనండి. సువార్త విధేయత కోరదట, విధేయతలు పుట్టించేస్తుందట. అది సువార్తకున్న బలం. ఏ పాపం చేసి పాపుల్లో ప్రధాన పాపం అండి ఎవరు? పౌలు గారు. ఇప్పుడు విధేయత ఎలా వచ్చేసింది ఆయనకి అంతలాగా? సువార్త పుట్టించేసింది. అందుకే ఏంటుంటాడు, సువార్తను కూర్చుని నేను సిగ్గుపడను. నమ్ము ప్రతి వానికి అది దేవుని శక్తి. దేవుని శక్తి మార్చగలదు మనిషిని. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్న వారిని చాలా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళని తక్కువ అంచనా ఎత్తే వేయొచ్చు. ఎందుకు వేయొచ్చు అంటే వాళ్ళ మానవులు కాబట్టి. కానీ దేవుని శక్తి ఏం చేయాలండి? దేవుని శక్తి మాత్రం నిలబెట్టడానికి తగినటువంటి శక్తి గలదనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందువల్లే బైబిల్ గ్రంథం అంతట్లోని కూడా చాలామంది భక్తులు ఏం చేశారండి? మారాడు. కనుక సువార్తకు మాత్రమే ఆ శక్తి ఉంది. మనిషిలో ఏం తీసుకొస్తుంది? మార్పుని తీసుకొస్తుంది. ఒక విషయం ఏంటంటే ఎప్పుడూ మారలేని, అందుకే పౌలు గారు అంటుంటారు, ఏంటంటుంటారంటే పూర్వము దోషకుడిని, హానికరుడిని, హింసకుడిని, హానికరుడు, దోషకుడు, తర్వాత హింస చేసినటువంటి, ఇతరులను హింసించినటువంటి వాడిని, అలాంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఎంత గొప్ప సంగతి అండి పౌలు గారిని జ్ఞాపకం చేసుకోవడం. జ్ఞాపకం చేసుకొని వదిలేయకుండా సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అని అడిగి అక్కడి నుంచి ఏర్పరచుకొని తర్వాత మళ్ళీ ఏం చేశాడో తెలుసండి. అపోస్తుల కార్యంలో సగం అధ్యాయుల కంటే ఎక్కువ పౌలు గారి గురించి ఉంటాయి. కానీ అతను ఎవరో ఒకప్పుడు ఎవరండి? కానీ పౌలు గారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని చివరికి బూది గంతాల వరకు కూడా పౌలు గారి ద్వారా దేవుడు ఏం చేశాడు? మీకు ఇంకొక సంగతి ఏంటంటే అంత సువార్త వెళ్ళడానికి కారణం ఏంటి? అంత సువార్త పౌలు గారికి అన్ని దూర్లు ఎలా వెళ్ళింది? చాలామంది ఏమనుకుంటారంటే వెనకాల అకౌంట్లో డబ్బులు ఎక్కువ ఉంటే సువార్త కొంచెం దూరం వెళ్తుంది, డబ్బులు తక్కువ ఉంటే సువార్త దగ్గర ఉంటుంది అనేది చాలామంది అభిప్రాయం. అపోస్తులు సువార్త శక్తిని ఎరిగారు. మానవుడు ధనశక్తిని తెలుసుకున్నాడు కానీ సువార్త శక్తిని తెలుసుకోలేకపోయాడు. అందుకే వారు సువార్త శక్తిని తెలుసుకున్నారు. వారు సువార్త బూదిగంతాల వరకు ప్రకటించేశారు. వాళ్ళు ఎలా వెళ్ళాడు పౌలు గారు అంటే ఏంటి, సరిగ్గా తినడానికే భోజనం లేదు ఆయనకి, అన్ని ప్రాంతాలు ఎలా ప్రకటించేశాడు? అందుకే తరచుగా దిగంబరత్వంతోనూ, తరచుగా ఏం చేస్తున్నాను, ఆకలి దప్పుకులతోనూ ఉన్నాను. కానీ అంత సువార్త ఎలా వెళ్ళిపోయింది? దానికి కారణం ఒకటే, దేవుడు పౌల్ని ఏం చేశాడు?
ఒక విషయం, మనల్ని నడిపించడానికి మానవులకి ఎరకి కనబడిన రహస్యమైన ప్రణాళికలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి, మర్చిపోకూడదు. అందుకే చాలామంది మనుషులు ఏంటరా నీకు ఇంకా భవిష్యత్తు లేదు, ఏం కంగారు పడకూడదు అలాంటి మాటలకి. ఎందుకు కంగారు పడకూడదు అని అంటే, మనుషులు ఎవ్వరూ చూడలేని భవిష్యత్తు నీకు జీవితంలో దేవుడు చూస్తున్నాడు. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మనుషులు ఎవ్వరో పౌల్లో భవిష్యత్తును చూడలేదు. జోసిఫస్ ఏం రాశాడో మీకు చాలాసార్లు చెప్పాను. జోసిఫస్ ఏం రాశాడంటే, పౌలు గారిని చంపేయమని చెప్పి క్రైస్తవులు ప్రార్థన చేశారంట 1వ శతాబ్దంలో. ఎందుకు? ఇంట్లో చంపేస్తుంటే ఊరుకుంటారా క్రైస్తవులు? చాలా బాధ కలుగుతుంది కదా, తీసుకుపోమని ప్రార్థన చేశారట. కానీ దేవుడు ఏం చేశాడనంటే, ఎవరి వల్ల అయితే ఆయన కలుగుతుందో ఆయన తీసుకొచ్చి క్రైస్తవులకు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. అందుకే అన్నాడు, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నా యొక్క ఆలోచనలు నీ ఆలోచన చాలా దూరం ఉన్నాయి. కాబట్టి చాలాసార్లు ఈ మాట ఎన్నిసార్లు చదివినా ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే, ఆలోచించి నాయి ఆయన ఒకేలా ఉన్నాయనుకుంటాం. అంటే దేవుడు కూడా నాలా ఆలోచిస్తున్నాడు అంటారా? దేవుడు కూడా అంటే నాకున్న జ్ఞానంలో ఈ దేవుడికి ఒక భాగం ఉందనుకుంటాం మనం. అసలు దేవుడు మళ్ళాగా ఆలోచించడాన్ని, మళ్ళాంటి జ్ఞానం కాదైంది, మళ్ళాంటి ఆలోచనలు అసలు కాదైనవి. అందుకే పౌలు గారు ఒక సింపుల్ మాట చెప్పాడండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ whom I have strengthened. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. కనుక దేవుని యొక్క శక్తిని బట్టి, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు కాబట్టి ఆయన జ్ఞాపకాల్లో నిరంతరము మీరు వెలుగులే ప్రకాశించినట్లు ఆ దేవ